అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ఈ భూప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. ప్రజలకు మోసం చేసి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చేసి మోసం చేసి ప్రజలకిట్ట మోసం చేసినాడు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేస్తే ఈయన కచ్చ సాధింపులు తప్ప ఏమి చేయలేదు. దానికి తోడు ఆస్తులు పెంచుకోనీకే, ప్రభుత్వ సొమ్ములు కొట్టేయనీకే ఈయన పార్టీ పేరు చెప్పుకొని, పార్టీ కార్యాలయ పేరు చెప్పుకొని ఇది బయటికి రానియకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం తెచ్చి ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఈ యాక్ట్ పెడితే ఏదైనా సరే ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల సొమ్ము దోచేయచ్చు. అదేవిధంగా ఈయన కుట్ర పన్నాడు. ఎక్కడైతే పార్టీ కార్యాలయం పెడతారో కేవలం ఫస్ట్ లీజుకి తీసుకొని తర్వాత ఈ యాక్ట్ చట్టం తెచ్చి ఇవన్నీ సొంతంగా కొట్టేయచ్చు అని ప్రీ ప్లాన్డ్గా సుమారుగా ఈ యొక్క పార్టీ కార్యాలయ అమౌంట్ చూస్తే 3,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఏవైతే అవినీతి సొమ్ముతో ప్రభుత్వ కార్యాలయాలకు ఖర్చు పెట్టకుండా ఇట్లా ప్రభుత్వ సొమ్ము కాకుండా ప్రైవేటు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇట్లా పార్టీ కార్యాలయం పెట్టేదానికి ఈ యాక్ట్ తెచ్చిపెట్టి డబ్బులు ఇలా కోట్ల కొద్ది ఇలా ప్రజా దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గుడి యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇదంతా చూస్తుంటే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పార్టీ ఆఫీసులు పెట్టడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ దొమ్మధైర్యం ఏమంటే 2024 ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, ఖచ్చితంగా వల్ల మేమే అధికారం వచ్చే దొమ్మ ధైర్యం పొగురుబోతుతనంతో వీళ్ళు ఈ యొక్క యాక్ట్ తెచ్చిపెట్టి మోసం చేసి ప్రజలను ఏ విధంగా బొప్పు పెట్టారో ఎవరు చూశారు. కానీ ప్రజలు చాలా తెలివి కళ్ళవారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మోసాన్ని గమనించి మన ఆస్తుల్లో కొట్టేసేదానికి ఈ దుర్మార్గం కుట్ర పన్నారని చెప్పేసి కనుక్కొని ప్రజలంతా వ్యతిరేకించారు. కానీ జగన్మోహన్ రెడ్డి రేపు రిజల్ట్ అన్నాక కూడా మనమే అధికారం వచ్చేది, మనమే వస్తున్నాం అని చెప్పి మబ్బు పెట్టి ఈ యాక్ట్ ఎంత మోసం చేశారో అర్థం చేసుకోండి. ఏ ఒక్క పార్టీ కార్యాలయం ఇవాళ కర్నూలు కానీ అన్ని జిల్లాల్లో కానీ ఒక్క పార్టీ ఆఫీసు పర్మిషన్ లేదు. ఒక్క పార్టీ ఆఫీసు ఎక్కడ ఈ రోజు వరకు చాలా పార్టీ ఆఫీసు 90% పూర్తయ్యే పరిస్థితి ఉంది. పూర్తి అయిపోతే కూడా ఇంతవరకు మున్సిపాలిటీకి అప్లికేషన్ లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి పర్మిషన్ లేదు. కానీ అధికారులు కూడా పోయి చూసి నోటీసులు ఏదో చూశారు, కానీ భయపడినారు అధికారులు. ఈ దుర్మార్గులు ఏదైనా సరే మళ్ళా మా మీద ఏదో కేసులు పెడతారు, మా మీద ఏదో రుద్దుతారని చెప్పి అధికారులు కూడా భయపడే పరిస్థితి వచ్చారు. అందుకనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంత కుట్రబలుతావా, ఇంత మోసం చేస్తావా, ఇలా ప్రజల సొమ్ము దోచుకొని అక్కడ మోసం చేశావు. ఇలా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి నీ పార్టీ కార్యాలయాలు పెట్టుకుని యాక్ట్ని ఉపయోగించి సొంతంగా కొట్టేయాలని చూస్తున్న ఆస్తులు సుమారుగా 3,000 కోట్ల రూపాయల దుర్మార్గు కూడా. ఇది కూడా నీకు సిగ్గులేదా? ఇది కూడా చాలదా? ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల సొమ్ము దోచుకొని బెంగళూరులో ప్యాలెస్ కట్టావు. నీకెందుకు నీ ముఖానికి ఉండేది ఒక్కడు, నువ్వు నీ భార్య. నీవు అక్కడ 80 రూములు కట్టావు, ఇక్కడ హైదరాబాదులో ప్యాలెస్ కట్టావు, విజయవాడ ప్యాలెస్లు కట్టావు. ఏం ఎత్తి కాసుకుంటావని నాకు అడుగుతున్నా. ఇంత ఆస్తులు ఏం చేస్తావు? లాస్ట్కి చచ్చేటప్పుడు కట్టెలే కాల్చేది అందరికీ, నోట్లతో కాదు, బంగారుతో కాదు. ఇది అర్థం చేసుకోలేకుండా నీవు ప్రజలను ఏ విధంగా మోసం చేశావో, ప్రజలకు ఏ విధంగా మోసం చేసి నట్టడులు ముంచావో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిపెట్టి ప్రభుత్వ సొమ్మును కూడా అది కూడా కొట్టాలని చూశావు. ప్రజలు గమనించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నీ మోసాలు ఇంకా చాలించు, ఇంకా నీ ఆటలు సాగవు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. నీ ఆటలు కట్టే విధంగా ఈ చట్టం ఏ విధంగా తెచ్చావో అది వెంటనే చంద్రబాబు నాయుడు రావడం, ప్రమాణ స్వీకారం చేయడం, రద్దు చేయడం చట్టం చేశాడు. కానీ నీలాంటి దుర్మార్గం తగిన శిక్ష వేయాలి. మేము అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ దుర్మార్గుడు ఇంత టైటిలింగ్ యాక్ట్ తెచ్చిపెట్టి మోసం చేసి ప్రజల సొమ్మే కాదు, ఇటువంటి అప్రూవల్ లేకుండా ఏ మున్సిపాలిటీ అధికారుల యొక్క పర్మిషన్ లేకుండా ఈ యొక్క బిల్డింగ్లు కట్టినందుకు దీనిపైన కేసు పెట్టాలి. అదేవిధంగా ఈ చట్టం తెచ్చి ప్రజలు మోసం చేసిన ఇది కేసు పెట్టాలి. ఏదైతే ఇసుక మాఫియాలు ఉన్నారో, మైనింగ్ మాఫియాలు ఉన్నారో, లిక్కర్ మాఫియాలలో ఎంతో దగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చట్టం మీరు ఏ విధంగా కేసులు పెడతారో ఈయన కేసు ఇరికించి యావజ్జీవంగా ఈయనకు జైల్లో ఉండే విధంగా ఉండాలి.
చిప్పకుడు తినిపించాలా, సిల్వర్ బొచ్చులో తినిపించాలా. ఈ దుర్మార్గుని ఇంకా బయటికి రానికూడదు, అసలు ఇంకా బయటికి రాకూడదు. ఈయన ఉండేది 11 మంది నీతో కలిపి. సిగ్గులేదా నీకు? ప్రతిపక్ష హోదా లేదు ఇవ్వాలి నీకు. నీవు ఇంకా ఆశపడుతున్నావా? ఇంకా ముఖ్యమంత్రి అవుతావా? నీ ముఖానికి ముఖ్యమంత్రి హోదా ఉందా? నీ ముఖం చూసుకున్నావా? నీ ముఖం చూస్తే మాకే నవ్వొస్తుందాయా? చాతకని దద్దమ్మ, నీవు ప్రజల మోసం చేసే దుర్మార్గు నీవు. నీ ఇవాళ మళ్ళా పార్టీ కార్యాలయ పేరు చెప్పుకొని నీవు ఇవాళ ప్రభుత్వానికి మోసం చేశావు. అందుకనే చంద్రబాబు నాయుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా, ఇమ్మీడియట్గా ఈయన మీరు కూడగొడతారో లేకుంటే దీన్ని మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారో ఏదో ఒక విధంగా ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వదలొద్దండి. ప్రజల సొమ్ము దోచుకున్నాడు 3000 కోట్లు. ఈయనకు తగిన శిక్ష విధించాలి. చరిత్రలో మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు పూనుకోకుండా చేసేదానికి చట్టాలు తెచ్చి ఈయనని ఏదో ఒక విధంగా ఇబ్బందికి పెట్టమని కాదు, చట్టరీత్యా ఎన్ని యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా. ఇటువంటి దుర్మార్గులు బయట ఉంటే నాశనం అయిపోతాం రాష్ట్రం. ఇటువంటి దుర్మార్గులు లోపలనే ఉండాలి, బయట పనికిరాదు అని చెప్పేసి మేమందరికీ ప్రజాకానికని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని దీన్ని ఇంతతో వదిలిపెట్టడం తెలియజేస్తున్నాను.